నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విష్ణుప్రియ. ప్రస్తుతం విద్యా వ్యవస్థ కొంచెం అతలాకుతలంగా ఉందని చెప్పాలి. విద్యార్థులకు కూడా విద్యా వ్యవస్థ పట్ల, వారి భవిష్యత్తు పట్ల ఎన్నో రకాలైన అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ నివృత్తి చేయడం కోసమే మేము ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు మన ముందు ఆర్సి రెడ్డి ఐఏఎస్ అకాడమీలో సీనియర్ సోషియాలజీ ఫ్యాకల్టీ అండ్ మాస్టర్ ఐఏఎస్ అకాడమీ, మేజర్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన గైడెన్స్లో ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీలు గాను, ఐజీలు గాను సెట్ అయ్యారు. అలానే ఐఏఎస్లుగా కూడా సెట్ అయ్యారు. ఉమెన్స్ వెల్ఫేర్లో కూడా చాలామంది ఉపాధిని పొందారు. అలాంటి మేజర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనకి కెరియర్ గైడెన్స్ గురించి, భవిష్యత్ ప్రణాళిక గురించి, అసలు విద్యా వ్యవస్థలో మనం ఎలా ముందుకెళ్ళాలి అనే దాని గురించి సవివరంగా చెప్తారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. బాగున్నారా సార్? బాగున్నాను మేడం. జనరల్గా అయితే ఇప్పుడు అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉంది కదా సార్, మేము అన్నట్లు. అవునండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ కరోనా కావచ్చు, లేదా వేరే ఏ ఇతర కారణాల వల్ల అయినా కూడా ఇప్పుడు చాలామందికి చాలా రకాలైన అనుమానాలు ఉన్నాయి సార్. అవునండి. ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటారు? ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక కంప్లీట్గా మనం చూసినట్టయితే మేడం, ఈరోజు వై వీ నీడ్ ఎడ్యుకేషన్ అన్న దాని గురించి క్లారిటీ అనేటువంటిది కొరవడిందండి. అసలు చదువు అనేటువంటిది కేవలం జ్ఞానం సంపాదించడం కోసమా, లేదా ఉద్యోగం సంపాదించడం కోసమా, లేదా జ్ఞానాన్ని సంపాదించి ఉద్యోగం సంపాదించడం కోసమా అనేటువంటి క్లారిటీ ఇటు విద్యార్థుల్లోనూ, అటు పేరెంట్స్లోనూ, ఇటు ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లోనూ కూడా కొంతవరకు కొరవడిందని మనం చెప్పొచ్చండి. ఇక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కంప్లీట్గా మార్కుల కోసమే చదువు అనే పరిస్థితి సొసైటీలో బాగా కనిపిస్తుంది కదా సార్. ఎగ్జాక్ట్గా అండి. ఈరోజు చూడండి, ఎవరైనా సరే, ఏ విద్యార్థినైనా సరే, ఏ పేరెంట్నైనా సరే, నా కుమారుణ్ణి లేదా మై సన్ ఈజ్ గోయింగ్ టు స్టడీ బిఏ, బీకామ్, బిఎస్సి ఆర్ ఎంఏ, ఎంఎస్సి, ఇటువంటి కోర్సెస్ అనేటువంటివి అవుట్ ఆఫ్ డిక్షనరీ పదాలు అయిపోయినాయి. అసలు కనిపించదండి, అసలు కనిపించదు. ఏం చదవాలి? ఇంజనీరింగ్, ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, యుఎస్ పంపించాలి, లేదా డాక్టర్ని చెయ్యాలి అనేటువంటి, ఇటు డాక్టర్ అనేటువంటి మాట కూడా చాలా లిమిటెడ్గా వస్తుంది. ఎవరు అడిగినా సరే వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ఇంజనీరింగ్, దట్స్ ఆల్. ఫైనల్ డెస్టినేషన్ ఈస్ ఇంజనీరింగ్. ఏం చేస్తున్నామంటే కూడా ఇంజనీరింగే. అంటే ఏంటి? మన సమాజంలో ఉన్నటువంటి కేవలం ఇంజనీరింగ్ జాబ్సేనా? అసలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ కూడా ఇంజనీర్ జాబ్సే చేస్తున్నారా? లేదా ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు ఒక సబ్ ఇన్స్పెక్టర్ గాను, లేదా ఒక అతని చదువుకి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక ఆర్డినరీ అదర్ గ్రూప్ 1 ఉద్యోగము, గ్రూప్ 2 ఉద్యోగము, లేదా ఐఏఎస్, ఇవన్నీ చేస్తున్నాడా? అసలు అదే చేసేలా చేయాలి అని అనుకుంటే కనుక ఇంజనీరింగ్ ఎందుకు చదివాడు? అసలు వై వీఆర్ మోటివేటింగ్ అండ్ పుషింగ్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ సే వీఆర్ పుషింగ్ దెమ్ అంటాను. అంటే వాళ్ళని ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపు ఎందుకు మనం పంపిస్తున్నాం అనేటువంటి చూస్తే, ఫస్ట్ ఇటు పేరెంట్స్కి, అటు స్టూడెంట్స్కి కూడా అవగాహన అనేటువంటిది కొరవడం. దిస్ ఈజ్ బికమ్ ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. ఎవరినైనా అడగండి, ఈరోజు ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ మాత్రమే ఎడ్యుకేషన్ అంటున్నారు. మరి ఇంజనీరింగ్ మాత్రమే ఎడ్యుకేషన్ అయినప్పుడు మరి 100% మీరు ఎందుకు అందులో ఆ యొక్క ఉపాధి అనేటువంటిది పొందలేకపోతున్నారు? అందరికీ అవకాశాలు లేవు కదా. అందరికీ అవకాశాలు లేవండి. అయినప్పటికీ కూడా దాని వైపే వెళ్తున్నారండి. అగైన్ దే ఆర్ రియలైజింగ్, ఎస్, మాకు ఇంజనీరింగ్ చదివినంత మాత్రాన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేటువంటివి రావు. ఎప్పుడు సార్ అంతా అయిపోయిన తర్వాత కదా మేబీ. దెన్ దట్ రియలైజేషన్ విల్ కమ్. అగైన్ దే విల్ ఎంటర్ ఇన్ టు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని, ఇటు గవర్నమెంట్ జాబ్స్ అని, ఇటు ఆర్మీ డిఫెన్స్ జాబ్లని, లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ అని, లేదా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ కోసమని, లేకపోతే అటు సివిల్ సర్వీసెస్ కోసమని, ఇలా అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారండి. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే అగైన్ దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ 4 to 5 years ఆన్ దట్. మళ్ళీ నా డౌట్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ అనేది మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ రావు, నేను బీటెక్ చేసినా కూడా అని ఒక రియలైజేషన్ వచ్చి వాళ్ళు అటు టర్న్ తీసుకునేటప్పుడు అసలు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉందంటారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇంజనీరింగ్లో కూడా మనం చూసేటువంటిది ఉంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే ఇస్తున్నారండి. కానీ ఈరోజు నేను చెప్పినటువంటి ఈ ఉద్యోగాలు, ఎందుకంటే ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కెరీర్లోకి ఎంటర్ అవుతున్నారు. వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఫ్యూచర్ వీళ్ళు ఆల్టర్నేటివ్ జాబ్స్ వెతుక్కునేటువంటి దాంట్లో భాగంగా ఎంతవరకు వీళ్ళ స్కిల్స్ అనేటువంటివి డెవలప్ చేస్తున్నారు ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి చూస్తే 0 అనే మనం చెప్పాలండి.
అంటే ఏంటి, ఈరోజు విద్యార్థులకు కావాల్సింది ఏంటి అంటే ఒక పక్కన వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్ అనేటువంటివి చదువుకుంటూనే వాళ్ళకి ఆల్టర్నేటివ్ కెరీర్ ఆప్షన్స్ అనేటువంటివి ఓపెన్ కావాలి. వాళ్ళకి అవేర్నెస్ అనేటువంటిది కావాలండి. ఎందుకంటే నేను చెప్పాను ఇప్పుడు 4 to 5 years అనేటువంటిది వాళ్ళు స్పెండ్ చేస్తారు. ఇదే 4 to 5 years వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకుంటూ వాళ్ళకి ఇంకా నాకు ఒకవేళ ఇఫ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాట్ ఐ కెన్ ప్రిపేర్, వాట్ ఆర్ ద జాబ్ రెవెన్యూస్ ఐ హ్యావ్. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలంటే ఎలా అవ్వాలి, ఒక డిఎస్పి అవ్వాలంటే ఎలా అవ్వాలి, ఒక డిప్యూటీ కలెక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి, లేదా నేను ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ని కావాలి, లేదా ఒక సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ని కావాలంటే ఏం చేయాలి, ఒక ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లో మేజరు కెప్టెన్గా మారాలంటే ఏం చేయాలి, లేకపోతే మనకి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి ఎలా సంపాదించాలి, ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ లేదా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఇలాంటి అసిస్టెంట్ ఇంజనీర్స్, ఈ ఇంజనీర్ పోస్టులు అనేటువంటి ఎలా సంపాదించుకోవాలి, వీటి నోటిఫికేషన్స్ అనేటువంటి ఎక్కడ చూడాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా వీళ్ళకి గ్రాడ్యుయేషన్తో పాటు వాళ్ళకి గైడెన్స్ కనుక వచ్చినట్లయితే నేను చెప్పినటువంటి ఆ 4 to 5 years అనేటువంటిది వాళ్ళు సేవ్ చేసుకుంటారు, వాళ్ళ జీవితంలో సేవ్. కానీ అసలు మీరన్నట్టు వాళ్ళకి సెకండ్ థాట్ వస్తుందంటారా సార్? ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో మేము చూసినంత వరకు వాళ్ళకి సెకండ్ థాట్ రావట్లేదు, సొసైటీ ఆర్ పేరెంట్స్ సెకండ్ థాట్ కల్పించట్లేదు కదా. ఫైనల్గా వాళ్ళ మోటివ్ ఏంటంటే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి అనే దారిలోనే నడిపిస్తున్నారు. అక్కడ దాకా వెళ్ళలేకపోయిన పరిస్థితిలో ప్రాణాలు తీసుకున్న పిల్లల్ని కూడా చూసాం కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా దారులు ఉన్నాయి. ఆ ఉన్నాయి అనే ఆలోచన దృక్పథం వాళ్ళకి అసలు కలుగుతుందంటారా? ఆ ఆలోచన విధానం కలగ చేయడంలోనే మీలాంటి సామాజిక మాధ్యమాల యొక్క పాత్ర చాలా ఉందండి అందులో. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఈరోజు వచ్చినటువంటి థాట్ ఏదైతే ఉందో నిజంగా గ్రేట్ థాట్ అండి. ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి లోపమే ఇది, మనకు ఉన్నటువంటి లోపమే ఇదండి. కారణం ఏంటి అంటే వాళ్ళు ఈ విపరీతంగా 4-5 years స్పెండ్ చేస్తున్నారు, ఆ తర్వాత కెరీర్ గైడెన్స్ ఏంటి అనేటువంటిది అర్థం కావడం లేదు వాళ్ళకి. ఇప్పుడు గనక మనం ఈ కెరీర్ చేస్తూనే వాళ్ళకి ఆ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఏదైతే ఉందో, ఈరోజు మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాంలో మనం ప్రతి ఆస్పెక్ట్ కూడా ఇంకా ఫ్యూచర్లో చేయబోయేటువంటి ఆస్పెక్ట్లో కూడా మీరు వివరించగలిగితే ఆ విద్యార్థులు కోల్పోతున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, పేరెంట్స్కి అవగాహన లేదండి. ఈవెన్ అక్కడ ఉంటున్నటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో, ఎడ్యుకేషన్లో ఉండేటువంటి ఆ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క థింకింగ్లో కూడా మార్పు అనేటువంటిది రావాలండి. ఇప్పుడు కూడా దేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎస్ ఇంజనీరింగ్ పోస్ట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, యూఆర్ ఎయిమింగ్ ఫర్ దాట్. బట్ వాట్ ఈస్ ప్లాన్ బి? దిస్ ఈస్ ప్లాన్ ఏ, దెన్ వాట్ ఈస్ ప్లాన్ బి? వాట్ ఇఫ్ నాట్? అంటే డిసప్పాయింట్ అయిపోయి నువ్వు అది మాత్రమే టార్గెట్, నువ్వు ఒక ఐఐటీలోనో లేకపోతే ఒక ఎంఎస్ యుఎస్లోనో వెళ్ళి చదువుకోవాలి, నువ్వు నెలకి లక్షల రూపాయల డాలర్లు అనేటువంటివి నువ్వు సంపాదించాలి అనేటువంటిది టార్గెట్ కాదండి. ఇన్ కేస్ అలా ఉన్నా మీరన్నట్టు ఆ ప్లాన్ ఏ సక్సెస్ కాని పక్షంలో ప్లాన్ బి అనేటువంటిది ఉండాలి. అప్పుడు ఆత్మహత్యలు అనేటువంటివి తగ్గుతాయండి లైఫ్ లో. ఈ విషయం ఎప్పుడు రియలైజ్ అవుతారు? వెన్ ద లిమిటెడ్ వేకెన్సీస్ ఆర్ దేర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ పీపుల్ ఆర్ దేర్ అండి. ఇంజనీరింగ్ పీపుల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఉద్యోగాలు అనేటువంటి తక్కువ ఉన్నాయి. వీళ్ళకి ఫస్ట్ అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ అనేటువంటిది కేవలం స్టూడెంట్స్ కి మాత్రమే కాదు, ఉద్యోగార్థులకు మాత్రమే కాదు, పేరెంట్స్ కి ఈ అవేర్నెస్ అనేటువంటిది కావాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కి ఎవరైతే ఉన్నారో, లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ కాలేజెస్ లో ఉండేటువంటి వాళ్ళకు కూడా అవేర్నెస్ అనేటువంటిది కావాలి. వాళ్ళతో పాటు విద్యార్థులకు కూడా కావాలండి. ఇలా ఈ ముగ్గురు గనక ఆ అవేర్నెస్ అనేటువంటి డెవలప్ చేసుకుంటే ఆ యొక్క ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, లేదా ఒక ప్రొఫెషనల్ కోర్స్ చదివిన తర్వాత, లేదా ఒక గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏ సర్వీసెస్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చదవాలనేటువంటి అవేర్నెస్ ప్లాన్ బి అనేటువంటిది ఎడ్యుకేషన్ సిస్టమ్ తో పాటు రెడీ చేసుకోవాలి. ఈ రోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి లోపమే ఇది. అసలు ప్లాన్ బి అనే థాటే ఉండదు. వాళ్ళకి ఒక దారి ఇటే నడవాలి, అందరు నడిచారు, మనం కూడా నడవాలి. ఎందుకంటే ఐఎమ్ క్వాలిఫైడ్ ఇన్ జాగ్రఫీ, ఐఎమ్ క్వాలిఫైడ్ ఇన్ సోషియాలజీ, ఐఎమ్ క్వాలిఫైడ్ ఇన్ ఇంజనీరింగ్, ఐఎమ్ క్వాలిఫైడ్ ఇన్ మెడిసిన్, సో ఐ విల్ హ్యావ్ దిస్ అండ్ ఐ విల్ గెట్ ఎ జాబ్ ఇన్ దిస్. వాట్ ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎ జాబ్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్? మీకు ఆ పర్టికులర్ ఫీల్డ్లో జాబ్ రాకపోయినట్లయితే మీ యొక్క ఆల్టర్నేటివ్ ఏంటి? వాట్ ఈస్ ద ప్లాన్ బి?
అనే క్లారిటీ అసలు ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఆ ప్లాన్ ఏ సక్సెస్ కాకపోవడానికి వేరియస్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి కదా సార్. మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత అతని ఒరిజినల్ నాలెడ్జ్ దానికి సూటబుల్ కాకపోవచ్చు, అంత పర్సంటేజ్ రాకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే కదా స్టూడెంట్స్ బాగా డిప్రెస్ అయిపోవడము, లేకపోతే పేరెంట్ ప్రెషర్ని తట్టుకోలేకపోవడం. ఇంకా మేము చాలా సందర్భాల్లో చూసాం పేరెంట్స్ కూడా డిప్రెస్ అయిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన తర్వాత అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, మేబీ అమ్మాయి అయితే ఆల్టర్నేట్ ఇంకోటి ఉందనుకోండి, కానీ అబ్బాయి విషయంలో ఇంజనీరింగ్ అయిపోయి వితిన్ 1 or 2 yearsలో అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ రాకపోతే ఆ స్టూడెంట్ కంటే పేరెంట్ ఎక్కువ సఫర్ అయిపోతున్నాడు. ఇంకొకటి ఉంది లైఫ్ అనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళకి చెప్పట్లేదు. ఇక్కడ మాకు మేజర్ డౌట్ ఏంటంటే సార్, సాఫ్ట్వేర్ జాబ్స్ తక్కువ ఉండడం వల్ల జాబ్స్ రావట్లేదా, లేకపోతే వీళ్ళు కేవలం మార్కుల కోసమే చదవడం వల్ల వాళ్ళకు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆ జాబ్ని వాళ్ళు గెయిన్ చేయలేకపోతున్నారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నెంబర్ 1, వీ హ్యావ్ లిమిటెడ్ జాబ్స్ అండ్ వీ హ్యావ్ సర్టెన్ జాబ్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ సాఫ్ట్వేర్ జాబ్కి కేవలం ఒక టెక్నికల్ స్కిల్ అనేటువంటి సరిపోతుందా? సపోజ్ ఇదే తీసుకుందామండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు జాబ్ సంపాదించాలి అంటే కనుక మీకు ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటి అంటే మీకు కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది కావాలి. టీంలో మీరు ఆర్ ఏ టీమ్ ప్లేయరా కాదా? కొంతమంది చాలా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు, బట్ ఆ చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి ఆ కాంపిటేటివ్ ఫీల్డ్ ఏదైతే ఉందో నేనే గొప్ప, నేను మాత్రమే చేయగలను, నేను ఒక్కడనే చెయ్యాలి అనేటువంటి నేనే ఫస్ట్ ఆ యొక్క స్పిరిట్తో వస్తున్నారండి వీళ్ళు. ఆ స్పిరిట్తో వచ్చినటువంటి వాళ్ళకి టీమ్ ప్లేయర్ కాలేరు. వెన్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ యూ హ్యావ్ టు బి ఎ గుడ్ టీమ్ ప్లేయర్. టీమ్ లీడర్ అవ్వాలి అంటే ఫస్ట్ యూ షుడ్ బి ఎ గుడ్ టీమ్ ప్లేయర్. కోఆర్డినేట్ చేయడం రావాలి. మీరు అసలు కొలీగ్స్తో ఎలా అడ్జస్ట్ అవుతారు? ఆర్ యూ జస్ట్ హెల్పింగ్ అదర్స్ టు కమ్ అప్ ఆర్ యు ఆర్ జస్ట్ కట్ త్రోట్ కాంపిటీషన్లో పక్కన వాళ్ళని కట్ చేస్తూ నువ్వు ఒక ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నావా? ఇప్పుడు ఒక ఫుట్బాల్ గేమ్ ఉన్నది, ఒక క్రికెట్ గేమ్ ఉన్నది. ఈ గేమ్లో మనం చూసుకుంటే గనక ఒక టీం వర్క్ ఉంటే గనక మనం సక్సెస్ అవుతామండి. అందులో మనం టీం ప్లేయర్ ఎవరు, ఇండివిజువల్ ప్లేయర్ ఎవరు అనేటువంటిది మనం చాలా చక్కగా చెప్పొచ్చు. అల్టిమేట్గా టీం ప్లేయర్స్ కనుక ఉన్నట్లయితే ఆ కోఆర్డినేషను, అడ్జస్ట్మెంటు, కోఆపరేషను అనేటువంటి స్కిల్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఆ టీం అనేటువంటిది నేషనల్ లెవెల్కి వెళ్తుంది, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తుంది. ఇండివిజువల్ గేమ్ ఆడారు అంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతారు, టీము ఫెయిల్ అవుతుంది. ఇక్కడ కూడా వీళ్ళు ఏంటంటే యాజ్ అన్ ఇండివిజువల్ దే మస్ట్ బీ హ్యావింగ్ ఎక్సలెంట్ టెక్నికల్ స్కిల్స్, బట్ బేసిక్ లీడర్షిప్ క్వాలిటీస్, బేసిక్ ఎంప్లాయీ క్వాలిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అడ్జస్ట్మెంట్ అండ్ హెల్ప్ఫుల్, హ్యూమెన్ అనేటువంటివి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఇవి వీళ్ళని ముందుకు తీసుకుని వెళ్తాయండి. ఈ స్కిల్స్ అనేవి అసలు వీళ్ళకి నేర్పిస్తున్నారా సార్? దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్. ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వరకు మీరు చెప్పిన ఈ స్కిల్స్ అనేవి నేర్పుతున్నారా? ఇది నిజంగా చెప్పాలంటే కనుక వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని చెప్పేసి ఇంజనీరింగ్ కాలేజెస్లో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఏదో తూతూ మంత్రం కింద గ్రూప్ డిస్కషన్లు, పర్సనల్ ఇంటర్వ్యూలు, జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇవి ఏదైతే ఉన్నాయో ఈ సబ్జెక్టుల మీద బేసిక్ ట్రైనింగ్ అనేటువంటివి ఇచ్చి వదిలేస్తారండి. అది కేవలం ఒక 15 రోజులు లేదా ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇస్తారు, వదిలేస్తారు. కానీ అల్టిమేట్గా ఇతనికి జాబ్ తీసుకొచ్చేటువంటి అంశం ఏంటి అంటే 100% వాళ్ళకి జాబ్ అనేటువంటిది కేవలం టెక్నికల్ స్కిల్స్ మీదే రావు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ఇంట్రాపర్సనల్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఆధారపడే వీళ్ళకి ఉద్యోగాలు అనేటువంటివి వస్తాయండి. అంటే ఈరోజు వీళ్ళందరూ కూడా సక్సెస్ కాలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే దేని వలన అయితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయో దాని మీద చాలా తక్కువ ట్రైనింగ్ ఇస్తున్నారు, దాని మీద పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలండి ఖచ్చితంగా. గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది ఉంది. గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది ఉంటే ఆ గ్రూప్ డిస్కషన్లో వాళ్ళు అసలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటి అనేటువంటిది అక్కడ కంపెనీ వాళ్ళకి తెలుస్తుందండి. కంపెనీ ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, గోల్డ్ మెడలిస్టులు అనేటువంటి వాళ్ళు, టాప్ ర్యాంకర్స్ అనేటువంటి వాళ్ళు కంపెనీకి అవసరం లేదు. సాధారణంగా మాలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మేము చూసేది ఏంటి అంటే ఇతని యొక్క గ్రోత్ రేట్ ఏంటి అనేటువంటి చూస్తాం. దెర్ ఈస్ ఎ పర్సన్ హూ ఈస్ గెటింగ్ గోల్డ్ మెడల్ త్రూ అవుట్ హిస్ కెరీర్, బట్ ఈ మైట్ బి వెరీ సెల్ఫిష్ అండ్ ఈ మే నాట్ బి ఎ టీమ్ ప్లేయర్. అటువంటి వాడిని తీసుకోవాలా, లేదా ఒక ఆర్డినరీ పర్సన్ 10th లో జస్ట్ 60%, యావరేజ్ పర్సన్ 60% ఏదో సెకండ్ క్లాస్ ఏదో వచ్చింది, పాస్ అయ్యాడు,
తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కొంత ఇంప్రూవ్మెంట్ అనేటువంటి చూపించాడు, ఆ తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ అనేటువంటి చూపించాడు, లేదా ఇంప్రూవ్మెంట్ అనేటువంటి కనిపించలేదు. కానీ అతనిలో మాత్రం ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేటువంటివి, టీమ్ ప్లేయర్కి ఉండవలసినటువంటి లక్షణాలు, ఒక ఉద్యోగార్థికి అక్కడ ఒక కంపెనీలో పనిచేసి ఆ కావాల్సినటువంటి కమిట్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటి కనిపించినాయి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకుంటుంది? ఖచ్చితంగా ఈ యావరేజ్ క్యాండిడేట్ని తీసుకుంటుంది. కారణం ఏంటంటే ఇతని దగ్గర కమిట్మెంట్ ఉంది, అండ్ అలాగే ఇతని దగ్గర గ్రోత్ రేట్ కనుక చూస్తే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉంది. ఒకవేళ కనుక ఆ గ్రోత్ రేట్ కనుక ఎక్కడైనా సరే ఆ ఇంప్రూవ్మెంట్ స్కేల్ కనుక పడిపోయింది అంటే కనుక దానికి సరైనటువంటి లాజిక్ ఉందా, రీజన్ ఉందా, దాన్ని అతను రియలైజ్ అయ్యాడా, దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఎటువంటి చర్యలు చేస్తున్నాడు, దాన్ని చూస్తుందండి. ఈరోజు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్లో కాదు, లేకపోతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ తీసుకోండి, ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూలో కానీ లేకపోతే ఒక కార్పొరేట్ ఇంటర్వ్యూలో కానీ చూసేటువంటి అంశం ఏంటి అంటే గోల్డ్ మెడల్స్ అనేటువంటివి మనకు ఉద్యోగాలు తీసుకురావు. కేవలం టెక్నికల్ కాంపిటెన్సీ అంటారండి. టెక్నికల్ కాంపిటెన్సీ అనేటువంటిది మనల్ని ఉద్యోగార్థులుగా నిలబెట్టదు. మరి ఏది నిలబెడుతుంది? మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఖచ్చితంగా మీరు ఇద్దరినే సెలెక్ట్ చేస్తున్నారు కదా, యావరేజ్ పర్సనాలిటీ. 100% అండి. ఇక్కడ ఒక క్లారిటీ కావాలి సార్ స్టూడెంట్స్ ఏంటంటే మార్కులు లేకపోతే మీకు వచ్చే పర్సెంటేజ్, మీ గోల్డ్ మెడల్స్ మాత్రమే మీకు మంచి లైఫ్ ఇస్తాయి అనేది అబద్ధం అండి. 100% అది అబద్ధం అండి. కారణం ఏమిటి అంటే అది ఉంటూ మీకు ఇది తోడైనప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడతాయి, ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ కనుక మీకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేటువంటివి లేకుండా, మీ యొక్క కాంపిటెన్సీ అనేటువంటిది లేకుండా, లీడర్షిప్ స్కిల్స్ అనేటువంటివి లేకుండా, కమిట్మెంట్ అనేటువంటిది లేకుండా మీరు గనక ఏ కంపెనీకి వెళ్ళినా సరే వాళ్ళు తీసుకోరు, ఏ ఉద్యోగానికి వెళ్ళినా సరే వాళ్ళు తీసుకోవడం అనేటువంటి జరగదండి. కాబట్టి ఆ టాలెంట్ ఏదైతే ఉందో, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వింటూ ఉంటాం, ఆ టాలెంట్ ఏదైతే ఉందో ఒక వ్యక్తి యొక్క గొప్పతనం అనేటువంటిది మార్కులు కొలమానం కాదు. ఈరోజు ఫ్యాకల్టీస్ కానీ, అంటే అక్కడ ఉన్నటువంటి టీచింగ్ గ్రూప్ కానీ, లేకపోతే పేరెంట్స్ కానీ, విద్యార్థుల్లో కానీ నాకు 90%, నాకు 80%, 99%. బయట కూడా అదే అడుగుతున్నారు కదా సార్, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఒక రిజల్ట్ రాగానే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మా వాడికి ఎన్ని వచ్చాయి, మీకు ఎన్ని వచ్చాయి. పర్టికులర్గా మనం కొన్ని కామెడీ సీన్స్ చూసాం, ప్రాక్టికల్గా కూడా చూస్తాం. ఎదురింటి వాళ్ళు వచ్చి అడుగుతారు మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఇంత తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయి. వాళ్ళు ఎక్కువ అదేదో ఒక 10 మార్కులు తగ్గిపోతే సింపతి చూపిస్తున్నారు, ఏదో కోల్పోయారు అనే ఫీలింగ్ వీళ్ళకి క్రియేట్ చేస్తున్నారు. అవునండి. ఫస్ట్ వీళ్ళకి తెలియవలసింది ఏంటంటే ఆ మైండ్ సెట్ అనేది పేరెంట్స్కి కూడా మారాలి. మార్కులు అనేటువంటివి టాలెంట్కి కొలమానం కాదు. టాలెంట్ అనేటువంటిది ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. దెర్ ఈస్ ఎ మ్యాచ్ బాక్స్, ఒక అగ్గిపెట్టి ఆకారంలో ఉన్నటువంటి ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో మనం గుండ్రంగా ఉన్నటువంటి ఒక బాల్ని తీసుకొచ్చి అందులో ఫిట్ చేయాలంటే ఫిట్ అవుతుందా? ఫిట్ అవ్వదు. సో మనలో ఒక షేప్ ఉన్నది. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ అండి. అతనిలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అతనిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. ఆ క్వాలిటీస్ అనేటువంటి ఎలా డెవలప్ అవుతాయి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ద కైండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ యు ఆర్ హ్యావింగ్ అరౌండ్, మీ యొక్క నైబర్స్ ఎలా ఉన్నారు, చుట్టూ ఉన్నటువంటి పెరిగినటువంటి వాతావరణం ఎలా ఉంది, ఆ పాఠశాల వాతావరణం, ఇనీషియల్గా మీరు ఆ యొక్క ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదివినటువంటి స్కూల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఇదంతా కూడా ఒక మూర్తిమత్వము, పర్సనాలిటీ అనేటువంటి డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయినప్పుడు కొన్ని యాప్టిట్యూడ్స్ అనేటువంటివి ఉంటాయి. కొంతమందికి ఏంటంటే పెయింటర్ అవ్వడం ఇష్టం, కొంతమందికి యాక్టింగ్ చేయడం ఇష్టం, కొంతమందికి టీచింగ్ చేయడం ఇష్టం, కొంతమందికి యుద్ధాలు చేయడం ఇష్టం, కొంతమందికి ఇంజనీరింగ్గా టెక్నికల్గా బ్రిడ్జిలు కట్టడం ఇష్టం. ఫస్ట్ యాప్టిట్యూడ్ అనేటువంటి తెలుసుకోవాలి. ఆ యాప్టిట్యూడ్ అనేటువంటి తెలుసుకోకుండా వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఒక గుండ్రంగా ఉన్నటువంటి ఫుట్బాల్ని తీసుకుని వెళ్ళి ఒక స్టీల్ బాక్స్లో పెట్టాలని మీరు ప్రయత్నిస్తున్నారు. హౌ కెన్ ఇట్ కెన్ బి ఫిట్? అంటే న్యాచురల్ క్వాలిటీస్ అనేటువంటి మీరు పక్కన పెట్టేస్తున్నారు. ఆ యాటిట్యూడ్ అనేటువంటిది గుర్తించడం ఒక టీచర్గా మీరు గుర్తించాలి, పేరెంట్గా గుర్తించాలి. దాన్ని గుర్తించి దాని ప్రకారం మీకు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఇవ్వాలండి. ఈరోజు ఎంఏ పిహెచ్డి చేశారు ఏదో ఒక సబ్జెక్ట్లో, బిఏ బీకామ్ బిఎస్సి, ఓ బిఏనా, ఓ బిఎస్సినా, ఎంఏనా అంటే వాళ్ళ ఫేస్లోనే ఎక్స్ప్రెషన్ అర్థమైపోతుంది. అంటే అవి స్టడీస్ కాదా? అవి జ్ఞానాన్ని ఇవ్వడం లేదా? బీటెక్ చేస్తేనే చదువా? లేకపోతే వీళ్ళు పోనీ బీటెక్ చేశారు, బీటెక్ చేసిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తున్నాయా? వాట్ ఈస్ ప్లాన్ బి? వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఏ స్టూడెంట్?
మీరు అక్కడ 10th క్లాసు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి మీ పిల్లలతో కూర్చుని మీరు 10 నిమిషాలు మాట్లాడారా? నీకేం చదవాలనుకుంటున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు డిసైడ్ చేసావా, తను కోరుకుంటున్నాడా? ఒకవేళ కోరుకుంటున్నాడంటే తనకు సరైనటువంటి గైడెన్స్ లభించిందా? ఎందుకు కోరుకుంటున్నాడు? అసలు అవేర్నెస్ ఉన్నాయా? మీకు ఒక 4 ఆప్షన్స్ ఇస్తాను, మీరు ఎంచుకోండి. ఇందులో ఏం కావాలి? 1, 2, 3, 4 ఈ 4 మీరు ఎంచుకుంటారు. దీస్ 4 ఆర్ అవేర్నెస్. ఓకే, మీకు ఇప్పుడు 100 ఆప్షన్స్ ఇచ్చాను. నవ్ యూ సెలెక్ట్. యువర్ అవేర్నెస్ ఈస్ 100. అంటే అవేర్నెస్ లేకపోవడం, పేరెంట్స్కి అవేర్నెస్ లేకపోవడం, ఇటు టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం, స్టూడెంట్స్కి అనేటువంటి వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం, ఈ అవేర్నెస్ అనేటువంటిది మిస్ అవ్వడం వలన వాళ్ళు సరైనటువంటి కెరీర్ పాత్ అనేటువంటి ఎంచుకోలేకపోతున్నారు. అలాగే మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా దేర్ షుడ్ బి ఎ ప్లాన్ బి. ఈ రోజు మనం ఒక క్లర్క్ ఉద్యోగానికి వెళ్తున్నాము, ఒక గ్రూప్ 1 ఎగ్జామ్కి వెళ్తున్నాము, ఒక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి వెళ్తున్నాము, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి వెళ్తున్నాము, ఒక బ్యాంక్ ఎగ్జామ్కి వెళ్తున్నాము, ఒక లెక్చరర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా మారడానికి వెళ్తున్నాము. అంటే నువ్వు చదివిన దానికి అక్కడ వాళ్ళు పెడుతున్నటువంటి టెస్ట్లకి ఏమన్నా సంబంధం ఉందా? దెన్ ప్లాన్ బి మ్యాచ్. డెఫినెట్లీ దేర్ వోంట్ బి ఎనీ మ్యాచ్ అండి. ఇతను చదువుకునేదేమో BA, BCom, BSc చదువుకుంటాడు. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్కి కానీ వెళ్ళాలంటే అతనికి జనరల్ ఇంగ్లీష్ కావాలి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావాలి, అలాగే రీజనింగ్ కావాలి, జనరల్ ఇంటెలిజెన్స్ కావాలి. ఇవన్నీ కూడా చదువుకోవాలి. వీటినన్నింటినీ చదువుకోవాలంటే వాటిని BA, BComలో ఎప్పుడు కూడా నేర్పలేదు కదా, లేదా మీ ఇంజనీరింగ్లో ఎప్పుడు నేర్పలేదు కదా. దిస్ ఈజ్ వాట్ ప్లాన్ బి. అసలు ఆ అవేర్నెస్ ఇవి ఉంటాయి, మనం వీటికి మినిమం నాలెడ్జ్ ఉండాలి అనే అవేర్నెస్ వాళ్ళకు ఉండాలి కదా సార్. ఇంకా సెకండ్ థాట్ దగ్గర వెళ్ళి సార్, ఫస్ట్ థాట్లోనే మనం అనుకుంటున్న ఈ సాఫ్ట్వేర్లోనే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం కోసం బీటెక్ కంప్లీట్ చేశాక కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని మళ్ళీ స్పెషల్ కోర్సులు నేర్చుకోమని పంపిస్తున్నారు. అది ఎందుకని అంటే ఈ 4 ఏళ్లలో వాళ్ళకి కావాల్సినంత, ఈ 4 ఏళ్లలో ఇప్పుడు టెక్నికాలిటీ అనేటువంటిది ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే సూపర్ స్పెసిఫిక్, మైక్రో అండ్ మైక్రో లెవెల్ కంటూ వెళ్ళిపోయాం. ఇంజనీరింగ్ ఈజ్ ఎ మ్యాక్రో లెవెల్. ఒక సబ్జెక్ట్ పరంగా మనం చదివినప్పటికీ కూడా మ్యాక్రో లెవెల్. కానీ ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ డిజైనింగ్లో, టెస్టింగ్ టూల్స్లో ఎంతవరకు ఆ యొక్క స్పెసిఫిక్స్ అనేటువంటివి వెళ్ళిపోయినాయి అంటే మైక్రో లెవెల్కి. ప్రతి దానికి కూడా ఒక స్పెసిఫికేషన్ అనేటువంటిది, టెక్నికాలిటీ అనేటువంటిది ఆ మైక్రో లెవెల్లో డెవలప్ అయిపోయింది. అండ్ ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ స్పెషల్ కోర్సులు అనేటువంటివి చేస్తేనే తప్ప ఆ స్కిల్స్ అనేటువంటి వీళ్ళు డెవలప్ చేసుకోలేకపోతున్నారు. ఇంజనీరింగ్ ఈజ్ ఎ జనరల్ డిగ్రీ నౌ. ఇట్ ఈస్ బికమ్ ఎ జనరల్ డిగ్రీ. ఆఫ్టర్ దాట్ దే విల్ హ్యావ్ దట్ సైంటిఫిక్ టెక్నికల్ యాప్టిట్యూడ్ అనేటువంటిది డెవలప్ చేసుకుంటారు. ఆ డెవలప్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కిల్స్ ప్లాట్ఫామ్ మీదుగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేటువంటి మళ్ళీ వాళ్ళు ఆ స్కిల్స్ గురించి మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే, మళ్ళీ ట్రైనింగ్ అవ్వాలి, మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, నేర్చుకోవాలండి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. దానికి అసలు కొంచెం ముందుకు వెళ్దాం సార్. ఇంకొంచెం వెనక్కి వస్తే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. అప్ టు 6th నుంచి మేము IIT కోచింగ్ ఇస్తున్నాం. ప్రతి స్కూల్స్లోనూ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కార్పొరేట్ స్కూల్స్లో ఈ మాట చెప్తున్నారు. జనాల్లో ఉన్న డౌట్ ఏంటంటే 6th క్లాస్ నాలెడ్జ్ ఉన్న ఆ పిల్లాడికి IIT అర్థమవుతుందా? ఓకే అండి, 6th క్లాస్ ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సిన IITకి కావాల్సినటువంటి ఫౌండేషన్ నేర్పించడం అనేటువంటిది ఒక అంశం అయితే, రెండోది వీళ్ళకి ఏంటి అంటే మనకి ఈ 6th క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళకి ఫస్ట్ నేను IITకి వెళ్ళాలి అనేటువంటి డిసైడ్ కాకముందే మన IITకి పంపించేస్తాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పిల్లాడికి తెలియదు. నౌ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ యు ఆర్ forcefully sending your child to a particular direction. ఇందాక మీరు చెప్పినట్టు బాల్ తీసుకొచ్చి మ్యాచ్ బాక్స్ లో పెడుతున్నారండి. The shape of this boy is something different. The ideological shape, the qualities, capabilities are something different, and you are trying to fit him in different. అసలు ఆ ఏజ్ లో తెలుస్తుందా సార్ ఏం చేయాలనేది? ఆ ఏజ్ లో తెలిసేటువంటి ఏజ్ కాదు. ఓకే, ఇట్ ఈస్ వెరీ గుడ్. సరే, మీరు ఆ ఫౌండేషన్ ప్రకారం మీరు నేర్పిస్తున్నారు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. IIT స్టాండర్డ్లో కావాల్సినటువంటి స్కిల్స్ బేసిక్స్ అన్నీ కూడా మీరు 6th, 7th, 8th నేర్పిస్తున్నారు. బట్ స్టూడెంట్ షుడ్ గెట్ ఎన్ అపార్చునిటీ. ద పేరెంట్స్ మస్ట్ ఐడెంటిఫై ఏంటి ఇతని యాప్టిట్యూడ్ ఏ విధంగా ఉంది, వెదర్ హీఈస్ కంఫర్టబుల్ విత్ మ్యాథమెటిక్స్, వెదర్ హీఈస్ కంఫర్టబుల్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్, వెదర్ హీఈస్ కంఫర్టబుల్ విత్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్. ఇతనిలో ఉన్నటువంటిది ఏంటి అనేటువంటిది
ఐడెంటిఫై చేయగలగాలి. అట్లీస్ట్ టీచర్స్ అనేటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేయగలగాలి. దే షుడ్ బి వన్ ఎవాల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలండి ఒకటి. ఒక టీచర్ ఇప్పుడు పేరెంట్స్ కన్నా కూడా ఇది ఎవరు బాగా జడ్జ్ చేయగలరు అంటే క్లాస్లో ఉన్నటువంటి టీచర్ బాగా జడ్జ్ చేయగలరు. వి యాజ్ అ ఫ్యాకల్టీ, వి యాజ్ అ టీచర్ ఒక మెటీరియల్ వచ్చింది అంటే చూసి చెప్పేస్తామండి. మాకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు మా క్లాస్లో. చూసిన వెంటనే ఆ యొక్క సెలెక్ట్ అయ్యేటువంటి పర్సన్ యొక్క యాప్టిట్యూడ్ కానీ అతను ఆలోచించేటువంటి విధానం కానీ అదేంటి అనేటువంటిది ఈజీగా మేము పిక్ చేయగలుగుతాం, చూసి ఐడెంటిఫై చేయగలుగుతాం. కారణం ఏంటంటే ఆ క్వాలిటీస్ ఏంటన్నది మాకు అర్థమైపోతుంది. సో ఏ టీచర్ కెన్ ఎవాల్యూట్ ఏ పర్సన్, ఇతనిలో ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, వీళ్ళకి కెరీర్ గైడెన్స్ అనేటువంటి ఇవ్వాలి. వాళ్ళు కూర్చోబెట్టాలి, అరే బాబు నువ్వు ఇంజనీరింగ్ చదువుకుంటే బాగుంటుంది, లేదా నువ్వు ఈ కెరీర్లో వెళ్తే బాగుంటుంది, నీకు ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇలా వెళ్తే బాగుంటుంది. బట్ దిస్ నాట్ ద పని బాగుంటుంది, ఇట్స్ జస్ట్ ఏ రికమెండేషన్. దెన్ దట్ ఏ సజెషన్. ఆఫ్టర్ దట్ ద పేరెంట్ అండ్ చైల్డ్ విల్ సిట్ అండ్ అండర్స్టాండ్ అసలు ఏ కెరీర్కి వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది అనేటువంటిది. వాళ్ళకి ఆ ప్రాపర్ అసలు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు చెప్పినంత ప్రాపర్ నాలెడ్జ్తో టీచర్ గైడ్ చేస్తున్నారన్నమాట. వాళ్ళు మార్కుల కోసం పోరాడుతున్నారండి. ఇటు టీచర్స్ పోరాడుతున్నారు, అటు విద్యార్థులు పోరాడుతున్నారు. ఆఖరికి పేరెంట్స్ కూడా వచ్చి మా పిల్లాడికి మేము 20 ఎక్కం దాకా ఆల్రెడీ మేము నేర్పాము, ఎక్స్ట్రా మీరు ఏం నేర్పారు అని చెప్పేసి వచ్చి వాళ్ళతో గొడవాడుతున్నారు. మార్కులు ఎందుకు తక్కువ వచ్చి నేను గొడవాడుతుంటే ఎందుకు వచ్చింది, మళ్ళీ మార్కులు తక్కువ వేస్తే కనుక మా స్కూల్ చెడ్డదనుకుంటారేమో అని వీళ్ళు కూడా మార్కులు లిబరల్గా వేసేస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఇట్ ఈస్ బికమ్ ఏ రేస్ బిహైండ్ ద మార్క్స్ అండి, ర్యాంకుల రేస్గా మారిపోయింది. ఈరోజు ఇంటర్మీడియట్ అనగానే ప్రతి ఒక్కరూ కూడా కార్పొరేట్ కాలేజెస్ పేర్లు 2 కాలేజెస్ లేదా 3 కాలేజెస్ పేర్లు వినిపిస్తాయి. ఎవరు వెళ్ళినా సరే వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, ఎవరు వచ్చినా సరే. సరే, దెర్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ సిస్టమ్ ఈజ్ దేర్, బట్ అక్కడ కూడా మీకు ఏం నేర్పిస్తున్నారు, కంఠస్థం చేయడం నేర్పిస్తున్నారు. బై హార్టింగ్ సిస్టమ్ అండి. అసలు బై హార్ట్ చేయడం ఇంపార్టెంటా లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా ప్రొడ్యూస్? బై హార్టింగ్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ నాట్ యాడింగ్ ఎనీ ఇన్నోవేటివ్నెస్ ఇన్ దట్ ఆన్సర్. నువ్వేమి ఇన్నోవేటివ్నెస్ ఆన్సర్ చేయట్లేదే, నీ యొక్క ఇన్నోవేటివ్ స్కిల్స్ చచ్చిపోతున్నాయి. చదవడం చదివింది ప్రొడ్యూస్ చేయడం పొరపాటున మధ్యలో మర్చిపోతే ఇక అయిపోయిందండి. ముక్కును పెట్టి చెప్పడం అది నిజంగా వేరు. మీరు ఆ స్కిల్స్ అనేటువంటి కిల్ చేసేస్తున్నారు. అసలు ఏదన్నా ఒక ఓపెన్గా ఆ యొక్క అనలిటికల్గా ఇచ్చేటువంటి ప్రశ్న చాలా ఓపెన్ థాట్గా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఈరోజు నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదండి, నాలెడ్జ్ మీకు టన్నుల కొద్దీ దొరుకుతుంది. ఇన్ఫర్మేషన్ పొల్యూషన్, మనకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ డంపింగ్ ఉన్నదండి. ఈరోజు కావాల్సిన నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్తో పాటు అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ మీకు ఎక్కడైనా దొరుకుతుందండి. ఈరోజు మీకు నాలెడ్జ్ కావాలి అంటే హౌ టు సాల్వ్ ఏ ప్రాబ్లం గూగుల్లో కొట్టండి, మీకు దొరుకుతుంది. ఆఫ్ కోర్స్ 100% యాక్యురసీ లేకపోయినా సరే ఆ యాక్యురసీని ఐడెంటిఫై చేయగలిగేటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే యూ కెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద కరెక్ట్ మ్యాటర్. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ నవ్ డేస్. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది ఎలా డెవలప్ అవుతుంది? స్కిల్ సెట్, ఇన్నోవేటివ్నెస్, అది డెవలప్ చేయాలండి. ఈరోజు వచ్చినటువంటి సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే డంప్ ద నాలెడ్జ్ అండ్ రీప్రొడ్యూస్. అండ్ కరోనా ఎఫెక్ట్ ఎలాగా రానే వచ్చింది. ఆ కరోనా ఎఫెక్ట్ రావడంతో ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క మొత్తం నామరూపాలే మారిపోయినాయండి. ఇప్పుడు ఆ నాలెడ్జ్ కూడా ప్లేస్ లేదు. ఆన్లైన్ క్లాసెస్, ఇటు ఆఫ్లైన్ క్లాసెస్ ముందు పాస్ చేస్తున్నారు. లాస్ట్ 2 years నుంచి కూడా దిస్ ఇస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ బికమ్ ఏ ఫన్. అండ్ చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు కూడా వచ్చినాయండి. ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్లోను, ఇటు అకాడమిక్ ఎగ్జామ్స్ ఫీల్డ్లోను, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోను. అసలు మీరు అన్నీ కూడా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇంకా ఆఫ్లైన్ ఎందుకు భవిష్యత్తులో? అది సరే. ఇప్పుడు దాని మీద ఒక డౌట్ ఉంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది కరెక్టా? అది సక్సెస్ అవుతుందా? స్టూడెంట్ని సక్సెస్ చేస్తుందా? ఓకే అండి. Now I am a student. Let us imagine I am a student of ఆన్లైన్ మెడిసిన్ స్టూడెంట్. ఆపరేషన్ ఎలా చేయాలో ఇప్పుడు నేను ఆన్లైన్లో నేర్చుకుంటాను. అండ్ ఎవరినైనా ఒకరిని తీసుకురండి, ఆపరేషన్ చేస్తాను.
లెట్ us see how much successful it is. అంటే ఎవ్రీ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అనేటువంటివి ఉన్నాయండి. ఆన్లైన్ ఈజ్ నాట్ కంప్లీట్లీ బ్యాడ్ అండి. ఆన్లైన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఆన్లైన్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటో చెప్తాను. సపోజ్ మా స్టూడెంట్స్ అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు. ఐఏఎస్ఎల్కి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, సిడిపిఓలకి ఇలా ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో వీళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడెక్కడో మూల వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, లేకపోతే కరీంనగర్ నుంచి, నిజామాబాద్ నుంచి, వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి, అటు ఆదిలాబాద్ నుంచి, నిర్మల్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్లు అందరూ కూడా హైదరాబాద్ రావాలి. ఇటు ఇన్స్టిట్యూట్కి ఫీజు కట్టాలి, అటు హాస్టల్లో ఉండాలి, మెయింటెనెన్స్ ఖర్చులు ఉండాలి. ఇటు ఇన్స్టిట్యూట్ ఖర్చుల కన్నా మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఖర్చు అవుతుందండి కనీసం. అదే ఆన్లైన్ రావడం వల్ల ఏంటంటే నేనే డైరెక్ట్గా వాళ్ళ స్క్రీన్ మీద కనిపిస్తున్నాను. ఇక్కడ నా రూమ్లో కూర్చుంటున్నాను, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ మొబైల్లో చూసుకుంటున్నారు, హ్యాపీగా ఉంది. అయితే ఎంతసేపు వీడు మొబైల్ని పట్టుకుని కూర్చొని చూడగలడు? ఇప్పుడు ఆఫ్లైన్లో మేము ఉదయం 6 గంటలకు క్లాస్ మొదలు పెడితే 5:30కి స్టార్ట్ అవుతాయండి మా క్లాసెస్. 5:30కి స్టార్ట్ అయితే 2 o'clock వరకు కంటిన్యూస్గా క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. స్టూడెంట్ కూర్చుని వింటాడు. ఇదే ఆన్లైన్ కంటిన్యూస్గా ఉదయం 5:30 నుంచి 1 గంట వరకు వింటాడా? మార్నింగ్ 9 o'clockకి క్లాసులు స్టార్ట్ అయితే ఈవినింగ్ 6, 7, 9 to 9 క్లాసెస్ నడిపినటువంటి రోజులు కూడా ఉన్నాయండి ఎగ్జామ్స్ టైంలో ఆఫ్లైన్లో. ఎందుకంటే యూ నీడ్ టు లెర్న్ మోర్. మధ్య మధ్యలో గ్యాప్స్ ఇస్తాం అనుకోండి, బ్రెయిన్కి అది ఉంటుంది. ఆ గ్యాప్స్ అన్ని కూడా రిసెప్షన్ ఉంటుంది, రిఫ్రెష్ అవుతారు, అన్ని కూడా చేస్తారు, మళ్ళీ వస్తారు, చదువుకుంటారు, వింటారు. దే కెన్ డూ ఇట్. జస్ట్ ఇమాజిన్ 9 to 9. ఫస్ట్ డూ యూ హ్యావ్ దట్ కమిట్మెంట్? ఎందుకంటే ఇప్పుడు క్లాసులో కూర్చున్నాం మనం, ఇప్పుడు ఆర్గనైజర్ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి ఆన్లైన్లో ఎలా ఉంటుంది అంటే పరిస్థితి, వాడు జాగ్రత్తగా పైన షర్ట్ వేసుకుంటూ ఉంటాడు, కింద నిక్కరే వేసుకున్నాడా, అసలు ప్యాంట్ వేసుకున్నాడా, వాడు ఏం వేసుకున్నాడు అనేటువంటి మాకు అర్థం కాదండి. ఇక్కడ కూరగాయలకు వస్తూ ఉంటాడు, అక్కడ మీటింగ్లో అటెండ్ అవుతూ ఉంటాడు, చెప్పండి సార్, ఐఎమ్ సిన్సియర్లీ వర్కింగ్ సార్ అంటూ ఉంటాడు. సో ఈ ఆన్లైన్ అనేటువంటిది కమిట్మెంట్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుందండి ఆన్లైన్కి. రెండోది, యువర్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ సపోర్టింగ్ ద ఆన్లైన్ లెర్నింగ్. లిమిటెడ్ ఆన్లైన్ లెర్నింగ్ ఈజ్ ఓకే. దాని వరకు కొంతవరకు మీకు ఎకనామికల్గా సేవ్ అయినప్పటికీ కూడా ఒక లిమిటెడ్ వరకు మాత్రము దట్స్ ఓకే అండి. అంటే ఎప్పుడైనా ప్రాబ్లం అయినప్పుడు మనం ఇంత దూరం ట్రావెల్ చేయలేనప్పుడు మాత్రమే సపోర్టింగ్. ఎక్స్ట్రీమ్ అండి, ఎక్స్ట్రీమ్ కేసెస్ లో మాత్రమే ఆన్లైన్కి వెళ్ళాలి. మనకు ఆల్టర్నేట్ గా ఒక ఫెసిలిటీ, దట్స్ ఇట్. కానీ మీరు ఆఫ్లైన్ అనేటువంటిది ఎడ్యుకేషన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఇద్దరం ఇలాగ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేటువంటి విధానము, అలాగే ఒక మీటింగ్లో మాట్లాడుకునేటువంటి విధానానికి ఎఫెక్టివ్నెస్ చూడండి. ఆ ఎఫెక్టివ్నెస్లో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విల్ డిస్ట్రాక్ట్ యూ ఇన్ ఆన్లైన్. మీరు ఇంట్లో పిలవచ్చు, లేకపోతే వేరే వర్క్స్లోకి వెళ్ళొచ్చు. అన్నిటికంటే మించి ప్రొకాస్టినేషన్ ఏం చేస్తారంటే వీళ్ళు, ఎందుకులే ఇది మళ్ళీ ఈరోజు మ్యారేజ్కి వెళ్ళాలంటున్నారు, నేను మ్యారేజ్కి వెళ్తాను, రేపు వింటానులే ఈ క్లాసు ఉన్నది కదా, పాస్వర్డ్ ఓపెన్ చేసుకుని రేపు వినొచ్చు. లేకపోతే కనుక సర్లే ఈ క్లాస్ నేను రేపు, కమిట్మెంట్ ఉండదండి. అదే ఆఫ్లైన్ అనుకోండి, యూ హ్యావ్ టు గో పంక్చువల్లీ, డిసిప్లిన్, విత్ ప్రాపర్ అటైర్. యు ఆర్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ప్రిపేర్డ్ టు లెర్న్. ఆన్లైన్లో ఎక్కడున్నది ఆ కమిట్మెంట్? ఇక్కడ అసలు డైవర్షన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఈ కంప్లీట్ అటైర్, అపీరెన్స్, డిసిప్లిన్ ఇవన్నీ కూడా నేర్పిస్తుంది 100%. ఇప్పుడు ఈ ఆన్లైన్కి వచ్చేసరికి నేర్పాల్సిన ఎడ్యుకేషనే నేర్పదు, ఇంక ఇవన్నీ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతున్నట్టే కదా. 100%. ఎందుకంటే మీరు క్లాస్కి వచ్చినప్పుడు యూఆర్ మెంటల్లీ ప్రిపేర్డ్. నేను ఇప్పుడు క్లాస్కి వెళ్ళాలి అంటే నేను ప్రాపర్గా నేను క్లాస్కి ఎలా వెళ్ళాలో అలా అటైర్ వేసుకుని నేను నోట్స్ పెన్నుతో సిద్ధంగా ఉండి, ఆయన అక్కడ లెక్చరర్ పాఠం చెప్తాడు, నేను వింటాను, నేను రాసుకుంటాను. ఫస్ట్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్. కనీసం ఇంకొంచెం చిన్నపిల్లలకి అయితే అడుగుతారేమో, చూపించాలి అని ఒక కమిట్మెంట్ ఉంటుందండి. ఇక్కడ ఆన్లైన్ అయిపోయేసరికి ఎలా ఉన్నదంటే పరిస్థితి, కమిట్మెంట్ అనేటువంటిది మిస్ అవుతుంది. యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. ఆ సీరియస్నెస్ తగ్గుతుంది, పంక్చువాలిటీ తగ్గుతుంది, కమిట్మెంట్ అనేటువంటిది జీరో. దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. సో మీరు ఎకనామికల్గా చూసుకొని లాభపడితే లాభపడచ్చు. అండ్ ఆల్సో సర్టెన్ సబ్జెక్ట్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సర్టెన్ సబ్జెక్ట్స్ అండి.
ఇప్పుడు ఈ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది, లేకపోతే కొంచెం టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటివి, అవన్నీ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్లోనే ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది ఉంటుంది. సపోజు ఆఫ్లైన్లో ద టీచర్ డెలివరీ చేసేటువంటిది ఏదైతే ఉందో అది మీరు టీచర్ని డైరెక్ట్గా చూస్తూ ఆయన బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేస్తూ ఆయన్ని 100% మీరు వింటూ మీరు నేర్చుకున్నారు అంటే కనుక 100% ద కంటెంట్ విల్ రీచ్ యూ. అదే ఆన్లైన్లో ఏమవుతుంది అంటే మీ ఫేస్ నాకు కనిపించదు, నా ఫేస్ మాత్రమే మీకు కనిపిస్తుంది. మీ ఫేస్ నాకు కనిపించినంత వరకు కూడా మీకు అర్థమైందో లేదో నాకు అర్థం కాదు. నా ఫ్లోలో నేను వెళ్ళిపోతాను. నేను చెప్తున్నాను, వింటే విని లేకపోతే నీ కర్మ. ఇంకా అక్కడ ఫేస్ కనిపించింది కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ మీరు క్యాప్చర్ చేయలేరు కదా. ద టీచింగ్ విల్ నాట్ కంప్లీట్ అండి అంటిల్ అన్లెస్ ఐ లుక్ ఎట్ మై స్టూడెంట్స్. నా క్లాసులో 500 మంది కూర్చున్నా సరే నేను జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కనీసం ఒక 10 వరుసలు 30 వరుసలు ఉన్నటువంటి వాళ్ళ వరకు వాళ్ళ ఫేస్లు చూసి, వాళ్ళ ఫేస్ చూస్తే నా సబ్జెక్ట్ని వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడగక్కర్లేదు, నాకు అర్థమైపోతుంది ఎక్కడ మళ్ళీ రిపీట్ చేయాలనేటువంటి విషయం నాకు అర్థమైపోతుందండి. ఇప్పుడు అది కంప్లీట్గా నేను ఇంపార్ట్ చేస్తాను. ఇన్ఫాక్ట్ ఐ ఇంపార్ట్ మై నాలెడ్జ్, ఐ టీచ్ ప్రాపర్లీ. ఆన్లైన్లో ఏం జరుగుతుందండి, ఇదంతా మిస్ అవుతుంది. 100% మిస్ అవుతుంది. ఫ్లోలో వెళ్తాను, నేను చెప్పుకుంటాను, ఐ ఫినిష్ మై షెడ్యూల్, వింటే విని లేకపోతే లేదు. అక్కడ జస్ట్ జాబ్ మాత్రమే చేస్తామేమో. ఐ కంప్లీట్ మై జాబ్. బట్ టీచింగ్ అనేటువంటిది ఆఫ్లైన్లోనే జరుగుతుంది. ఈ డౌట్ చాలా మందికి ఉన్నది. ఎప్పుడైతే ఈ కరోనా కన్ఫ్యూజన్ అనేటువంటిది వచ్చిందో ఆన్లైన్కి వెళ్ళాలా ఆఫ్లైన్కి వెళ్ళాలా, ఆఫ్లైన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఆన్లైన్ అనేటువంటిది ఎప్పుడంటే మీరు ఆఫ్లైన్కి రాలేనటువంటి పరిస్థితిలో, దట్ ఈజ్ ఎ ప్లాన్ బి, నాట్ ద ఆప్షన్ నెంబర్ 1, దట్ ఈస్ ఆప్షన్ 2. యూ టేక్ ద సపోర్ట్. మీరు సపోర్ట్ తీసుకోండి, జస్ట్ ఆప్షన్ అంతే. ఒక సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నారు, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరు మెయిన్ అంటే రాజే మెయిన్. నేను సైనికుల సపోర్ట్ వద్దంటే తీసుకోండి, సైనికుల సపోర్ట్ తీసుకోండి. విత్ దేర్ సపోర్ట్ యు విన్. బట్ రాజు లేకుండా నేను గెలుస్తాను, నాయకుడు లేకుండా నేను గెలుస్తాను అంటే, నేను ఆఫ్లైన్ క్లాసులు వినకుండా నాకు ఆఫ్లైనే లేకుండా నేను చేస్తాను అంటే యు ఆర్ మిస్సింగ్ ద గైడెన్స్, యు ఆర్ మిస్సింగ్ ద ఎసెన్స్ ఆఫ్ కోచింగ్, యు ఆర్ మిస్సింగ్ ద ఎసెన్స్ ఆఫ్ టీచింగ్. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అండ్ ఆల్సో ఐ టోల్ యూ టెక్నికల్ సబ్జెక్ట్స్. మరి టెక్నికల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు కేవలం ఆన్లైన్లోనే నేర్చుకుంటే అనవసరంగా లక్షలు కట్టి మనం ఎందుకండి అనవసరంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా జాయిన్ అవ్వడం, హ్యాపీగా ఇందులోనే నేర్చుకోవచ్చు కదా. సంథింగ్ యూట్యూబ్లో చూసి వంటలు చేస్తున్నట్టండి సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు చాలామంది అన్ని రకాల వంటలు చేస్తారు ఈరోజు, కానీ ఎలా చేస్తారు, యూట్యూబ్లో చూసి చేస్తారు. వెయ్యి, ఉప్పు వెయ్యి, పలానా ఇంగ్రీడియంట్ వేస్తావు, టేస్ట్ ఎలా వస్తుంది అనేటువంటిది ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే ఆ వచ్చిన టేస్ట్ నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు అనుకున్న టేస్ట్ రాకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ రాదు. ఎందుకంటే దాంట్లో ఫ్లేవర్ చెయ్యాలి అనే ఓ మోటివ్ ఫ్లేవర్ ఉంటుంది కదా సార్, అది ఉండదు కదా. అది మనం జస్ట్ అప్లికేషన్ అప్లై చేస్తాం అంతే. ఇంకా అప్పుడు రిజల్ట్ కూడా అంత మెకానికల్గానే ఉంటుంది. కాబట్టి ఈ ఆన్లైన్లో కూడా సేమ్ అలాగే ఉందండి పరిస్థితి కూడా. ఆన్లైన్ మనం తీసేయడానికి లేదు, అది తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఆన్లైన్ అనేది తీసుకోవాలి. అయితే సార్ ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ మీద మంచి క్లారిటీ ఇచ్చారు. జనరల్గా చదువు అనేది అసలు భయం ఎందుకు అయింది? ఇప్పుడు పిల్లల్ని మేము చిన్నప్పటి నుంచి చూస్తాం, బాగా చైల్డ్హుడ్లో కూడా తీసుకుంటే ఎల్కేజీ ప్రీ స్కూల్ పిల్లల్ని కూడా వాళ్ళు అల్లరి చేయగానే పేరెంట్స్, నువ్వు అల్లరి చేస్తున్నావా నేను తీసుకెళ్ళి స్కూల్లో వేస్తాను, నువ్వు అల్లరి చేస్తున్నావా నువ్వు గొడవ చేస్తున్నావా నేను తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తాను. ఆ భయము, చదువు అంటే ఆ భయం ఎందుకు క్రియేట్ అయింది? అసలు అలా భయపడుతూ చదివితే ఏమైనా నేర్చుకోగలుగుతారా పిల్లలు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు భయం అనేటువంటి క్రియేట్ అయితే కనుక వాళ్ళలో లెర్నింగ్ అనేటువంటి తగ్గిపోతుంది. ఈ భయం క్రియేట్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే పేరెంట్స్లోనూ టీచర్స్లోనూ పేషెన్స్ అనేటువంటిది లేకపోవడం. ఆ బేసిక్ కోర్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ స్టూడెంట్ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఈజ్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అనేక డౌట్స్ ఉంటాయి. మీరు కూడా చాలాసార్లు చూసే ఉంటారు, కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ని లేకపోతే టీచర్స్ని వీళ్ళందరినీ కూడా వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. ఎట్ ప్రెసెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చాలా విచిత్రమైన క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్స్ అలాంటి అసలు ఆ ఫ్లైట్ ఎలా ఎగురుతుంది, ఆ ట్రైన్ పట్టాల మీద ఎందుకు వెళ్తుంది, ఆ కొండలు ఎందుకు దూరంగా ఉన్నాయి, ఎందుకు మనం దూరంగా వెళ్తున్నప్పుడు మనతో పాటు ఈ యొక్క చెట్లు అనేటువంటి ప్రయాణిస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా సైన్స్ క్వశ్చన్స్ అండి.
చంద్రుడు మనతో పాటు వస్తున్నాడు, ఇవన్నీ కూడా మనతో పాటు ఇది చంద్రుడు ఎందుకు వస్తున్నాడు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏది భూమి ఇలా తిరుగుతున్నట్టు కనిపించట్లేదు, ఇవన్నీ కూడా డౌట్స్ వాళ్ళకి. ఇలాంటి క్వశ్చన్స్ కనుక అడిగానుకో పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఉండరా నువ్వు నీ పిచ్చి క్వశ్చన్స్. చూసారా దానికి ఇచ్చినటువంటి ట్యాగ్ ఏంటంటే పిచ్చి క్వశ్చన్స్. అంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఓపిక వీళ్ళకి లేకపోతే నాలెడ్జ్ అనేటువంటిది లేకపోతే ఆ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, పిల్లవాడి యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, ఎంతూజియాజం అనేటువంటి అర్థం చేసుకోలేక వాడిని డిస్కరేజ్ చేస్తారండి. రెండోది ఏంటంటే సాగుబొట్టి చెవులు ముగించడం. వీళ్ళకి వద్దు అన్నా సరే వీడికి చిన్నప్పటి నుంచి కూడా బలవంతంగా చదివించడం. వాళ్ళు ఇంకా దే ఆర్ డూయింగ్ ద డ్యూటీ ఆఫ్ ఎడ్యుకేషన్. స్టడీ అనేటువంటిది అది పట్టాభిరామ్ గారు అంటూ ఉంటారండి, కష్టపడి చదవద్దు ఇష్టపడి చదవండి అని. ఆ ఇష్టం అనేటువంటిది ఎప్పుడు వస్తుందండి మీకు? అసలు ఇష్టం కనబడట్లేదు సార్. ప్రజెంట్ సొసైటీలో పిల్లల దగ్గర ఇష్టం అనేది కనిపించట్లేదు. ఎందుకు ఇంత స్ట్రైట్ స్టేట్మెంట్ ఇస్తున్నామంటే కరోనా వస్తుందా, హాలిడేస్ ఇస్తారా, ఈ హాలిడేస్ మీద వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్ చూసినప్పుడు వాళ్ళకి ఇష్టం ఎక్కడ కనబడట్లేదు కదా మాకు. ర్యాంకుల రేస్ అండి, ఇదంతటికీ కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ర్యాంకుల రేస్. ర్యాంక్ టార్గెట్ ఏంటి? ఎంసెట్ టార్గెట్, లేకపోతే ఐఐటి టార్గెట్, ఐఏఎం టార్గెట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ టార్గెట్, గూగుల్లో ఉద్యోగం టార్గెట్, లేకపోతే అదిగో క్యాంపస్ ప్లేస్మెంట్లో 30 లక్షలు వచ్చిందంట, ₹1 కోటి వచ్చిందంట. వై యు ఆర్ కంపేరింగ్ వన్ పర్సన్ విత్ అనదర్ పర్సన్ అండి? సమాజంలో ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కావాలా? ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్లే కావాలా? ఓన్లీ పోలీస్ ఆఫీసర్లే కావాలా? దిస్ సొసైటీ ఈజ్ రిక్వైర్డ్ ఎవ్రీవన్. ఎవ్రీ జాబ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ జాబ్. ఒక టీచర్ ఇంపార్టెంటు, ఒక లాయర్ ఇంపార్టెంటు, ఒక ఇంజనీర్ ఇంపార్టెంటు, ఒక కలెక్టర్ ఇంపార్టెంటు, ఒక పోలీస్ ఆఫీసర్ ఇంపార్టెంటు, ఆఖరికి ఒక బిజినెస్ మ్యాన్ ఇంపార్టెంటు, అండ్ మనకి సర్వీసెస్ ఇచ్చేటువంటి ఆ విజిటబుల్ వెండర్స్ ఇంపార్టెంటు. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సొసైటీ. ఈ ఆప్షన్ అనేటువంటి చాలా ఓపెన్గా ఉండాలండి విద్యార్థులకి. ఈ అవేర్నెస్ అనేటువంటిది మార్పు రావాలి. ఇటు పేరెంట్స్లో మార్పు రావాలి, ఇటు టీచింగ్ ఫ్యాకల్టీస్లో మార్పు రావాలి, అటు విద్యార్థుల్లో మార్పు రావాలి. సక్సెస్ అన్నదానికి మీరు ఇచ్చేటువంటి డెఫినేషన్ మారాలి. ఫస్ట్ ర్యాంక్ ఈజ్ నాట్ సక్సెస్. వాట్ ఈజ్ సక్సెస్? వెదర్ యు ఆర్ ఎ గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, వెదర్ యు ఆర్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, దట్ ఈజ్ వాట్ సక్సెస్. సక్సెస్ అన్నదానికి మీనింగ్ ఎలా మార్చారంటే ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వస్తే గ్రేట్ సక్సెస్, గూగుల్లో ఒక 30 లక్షల రూపాయల జీతం వస్తే కనుక వాట్ ఏ సక్సెస్. చేంజ్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ సొసైటీ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. సో నెవర్ కంపేర్ ద సక్సెస్, నెవర్ కంపేర్ ద పీపుల్. ఒక పర్సన్ ఇంకో పర్సన్తో కంపేర్ చేయడం వదిలిపెట్టండి. వాళ్ళు జెలసీ డెవలప్ చేసుకుంటారు పిల్లలు. చూడు ఆ పక్కింటి కుర్రాడు చూడు, అరే వై యు ఆర్ కంపేరింగ్ అండ్ డిస్కరేజింగ్? నో, ఆ పక్కింటి కుర్రాడిని ఎందుకు చూడాలి? యువర్ చైల్డ్ ఈజ్ యువర్ చైల్డ్. మీ పిల్లాడు యూనిక్, మీరు యూనిక్. ఈ కెనాట్ బి అదర్ పర్సన్. మీరు పక్కింటి వాళ్ళకి పిల్లాడికి కుట్టించి నేర్చుకునేటువంటి బట్టలు మీ పిల్లాడికి తొడగాలని ప్రయత్నిస్తున్నారు. ఒకసారి తొడిగి చూడండి ఎలా ఉంటుందో. సో యూ ప్లీజ్ ప్రిపేర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ యువర్ చైల్డ్. ఎవరికో తయారు చేసినటువంటివి ఎవరిదో అందులో ఫిట్ చేయాలని ట్రై చేయకండి. సో ద మైండ్ సెట్, పిల్లవాడి యొక్క యాప్టిట్యూడ్, మైండ్ సెట్ అనేటువంటిది అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోకుండా మన యొక్క అభిరుచులు ఏదైతే ఉంటాయి, ఈయన ఎప్పుడో చిన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు, ఆయన కాలేకపోయాడు, నా కొడుకు ఐపీఎస్ అవుతాడు, ఐఏఎస్ అవుతాడు. హౌ కెన్ హీ డిసైడ్? ఈయనేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నాడు, ఇప్పుడు అది ఆయనకు ఆపాదిస్తాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళారు సార్ ఈ మధ్య. అంటే వాళ్ళ రిలేటివ్స్లో ఒక 2-3 సాఫ్ట్వేర్ అయిపోయి అమెరికాలో వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళని చూపిస్తారు వీళ్ళకి. తప్పండి అది. వాళ్ళని చూపించి ఇప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి అమెరికా వెళ్ళి మీరు అన్నట్టు బిగినింగ్లో అన్నట్టు డాలర్లు సంపాదిస్తున్నారు, నువ్వు కూడా అదే చేయాలి, అది ఉంటేనే లైఫ్, అది కాకపోతే లేదు, అది కాకపోతే లేదని వీళ్ళని అలా ట్రైనప్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు వాళ్ళ కెరియర్ని మిస్ అవుతున్నారు కదా. అసలు వాళ్ళు అలా కాలేనప్పుడు నేను ఇంక బతికుండి వేస్ట్ అనే ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ అయిపోతుంది. పేరెంట్స్ మైండ్ సెట్ చేంజ్ కావాలి. ఇలాంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ మీరు చేయడం ద్వారా ఇది జనంలోకి తీసుకుని వెళ్ళాలండి. ఈరోజు ట్రైనింగ్ అనేటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి అంటే కేవలం విద్యార్థులకు మాత్రమే మనం ఎడ్యుకేట్ చేయడం కాదు. వీ నీడ్ టు ఎడ్యుకేట్ ద పేరెంట్స్, వీ నీడ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ అరౌండ్ ద సొసైటీ.
టీచర్స్, పేరెంట్స్, సొసైటీ. సొసైటీని అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా మీరు పబ్లిక్లో కనుక ఇలాంటి మెసేజ్లు పంపగలిగితే డెఫినెట్లీ దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద సిస్టమ్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మార్పు రావాలి. ఇప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేటువంటిది మనం చెప్పుకున్నాం. ఇది రేపొద్దున్న అది మనకు చట్టంగా మారాలి, మనకు ఆ మార్పులు రావాలి అంటే మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అక్కడ. సో ఫస్ట్ పీపుల్కి రావాలి ఆ యొక్క రిక్వైర్మెంట్ అనేటువంటిది, వీళ్ళలో మాకు ఇది కావాలి అని కోరుకోవాలండి. వీ నీడ్ టు హ్యావ్ డెఫినెట్లీ ఏ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. ఈరోజు నేను ఇంజనీర్ కాకపోతే కనుక నేను ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తాను, గవర్నమెంట్ ఉద్యోగానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ అంతా ఈరోజు నేను తీసుకుంటున్నానా లేదా, మినిమం నాలెడ్జ్ అవేర్నెస్ అనేటువంటి ఉందా లేదా, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అసలు ఏ ఏజ్లో సార్, ఇప్పుడు 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఇలా ఏజ్ తీసుకుంటే ఏ ఏజ్లో వాళ్ళ కెరియర్ మీద ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది వస్తుంది అంటారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో వస్తుందండి. సాధారణంగా ఇంటర్మీడియట్ ఈజ్ ద 10th అయిపోయిన వెంటనే ఒక క్రూషియల్ స్టేజ్ అని చెప్పాలండి. 10th అయిపోయిన వెంటనే అక్కడే మన స్ట్రీమ్స్ అనేటువంటి డివైడ్ అయిపోతాయి. అందుకే దాన్ని ఇంటర్మీడియట్ అన్నారేమో. సో ఇటు ఆర్ట్స్కి వెళ్ళాలా, ఇటు సైన్స్కి వెళ్ళాలా, ఇటు మెడిసిన్కి వెళ్ళాలా అన్నది స్ట్రీమ్ అయిపోతుంది. కాబట్టి 10th క్లాస్ లెవెల్లో వీళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి చెప్పాలండి వాళ్ళకి. అంటే వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేటువంటిది 10th క్లాస్లో ఇవ్వాలి. యూ మిస్డ్ దట్, 8th, 9th, 10th మిస్ అయిపోయారు. దెన్ అట్లీస్ట్ ప్రొవైడ్ దెమ్ ఎట్ ఇంటర్మీడియట్ స్టేజ్. ఓకే, అది మిస్ అయిపోయారు, అట్లీస్ట్ డూ ఇట్ ఇన్ గ్రాడ్యుయేషన్ స్టేజ్. సో ఈచ్ స్టేజ్ కానీ స్టార్ట్ అయ్యేది మాత్రం స్కూల్ ఏజ్లోనే స్టార్ట్ అవ్వాలి. అవేర్నెస్ అనేటువంటిది వాళ్ళకి స్టార్ట్ అవ్వాలండి. అంటే నేను నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని చూశానండి, ఈవెన్ ఐఏఎస్లో కూడా చూశాను. ఏ పర్సన్ ఈజ్ ఎ PhD అండ్ ఎ గోల్డ్ మెడల్ బట్ నాట్ గెటింగ్ సెలెక్టెడ్ ఫర్ IAS. ఏ పర్సన్ ఈజ్ ఫెయిల్డ్ 10th క్లాస్ బట్ ద ఇంప్రూవ్మెంట్ స్కిల్ ఈజ్ వెరీ గుడ్, ద లెర్నింగ్ స్కిల్స్ ఆర్ వెరీ గుడ్. He got selected for IAS, IRS. ఓకే. సో ఈరోజు మార్కులు అనేటువంటివి కొలమానం కాదు. ఐక్యూతో పాటు ఈక్యూ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు కెరీర్లో సక్సెస్ కావాలి అంటే నాట్ దట్ ఇంటెలిజెంట్ కోషెంట్, వీ రిక్వైర్డ్ ఎమోషనల్ కోషెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. How to control our emotions, how to use your emotions for the better successful result is more important. EQ is important. కోపం వస్తుంది కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపం రాదు కానీ కోపాన్ని ప్రదర్శించాలి. ఎమోషనల్ కోషెంట్, ఈ ఎమోషన్స్ అనేటువంటి చాలా జాగ్రత్తగా వాడవలసి ఉంటుందండి. సో ఇవన్నీ కూడా పిల్లలకి అవేర్నెస్ అనేటువంటి క్రియేట్ చేయాలండి. ఈ అవేర్నెస్ అనేటువంటి క్రియేట్ చేసినప్పుడే వాళ్ళు సక్సెస్ఫుల్ రూట్లో వెళ్తారు. ఈరోజు గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అవుతున్నారు అంటే ఎంతమంది బిలో 25 సెటిల్ అవుతున్నారండి? చాలా ఫ్యూ పీపుల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అసలు గవర్నమెంట్ జాబ్ అంటేనే అదేదో ఒక గజనీ మహమ్మద్ దండయాత్రలాగా కొన్ని సంవత్సరాలు చేయాలనే ఫీలింగ్ ఉంది కదా సార్ జనాలు. ఎందుకంటే నోటిఫికేషన్స్ కొంచెం దూరంగా పడతాయి. ఆ నోటిఫికేషన్స్ ఫస్ట్ వీళ్ళకి అవేర్నెస్ రాదు, వీళ్ళు వస్తారు, అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, ఒక నోటిఫికేషన్ మిస్ అవుతుంది, మళ్ళీ 3-4 సంవత్సరాలకు కానీ ఇంకో నోటిఫికేషన్ రాదు, మళ్ళీ అంతవరకు వెయిట్ చేయాలి. మరి ఈ లోపల ఏం చేయాలి? సో అదే కనుక మీరు గ్రాడ్యుయేట్ లెవెల్లోనే ఫిక్స్డ్గా మీరు ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఐ నో వన్ ఆఫ్ మై స్టూడెంట్ అండి, ఆమె గ్రాడ్యుయేషన్తో పాటు ఈ కాంపిటేటివ్ అవేర్నెస్ అనేటువంటిది బాగా ప్రిపేర్ అయినంటనే ఆ CDPO ఎగ్జామ్ అనేటువంటిది వచ్చిందండి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్. దట్ ఈజ్ నాట్ Group 1 సర్వీసెస్ బట్ ఈక్వల్ టు Group 1 సర్వీసెస్ ఎగ్జామ్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. సో షీ గాట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి. అమ్మాయిని చూసిన వెంటనే అన్నాను, చదువమ్మ, కష్టపడు, నీకు జాబ్ వస్తుందని చెప్పేసి గైడ్ చేయవలసినటువంటి విధంగా ఆమెను గైడ్ చేశాను. షీ గాట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అట్ ది ఏజ్ ఆఫ్ 21 years. 21 సంవత్సరాలకి ఆమెకి జాబ్ వచ్చింది. ఐ హ్యావ్ సీన్ few more people who are getting jobs at 40 years. So we have both the cases. The difference is 20 years. A person who has completed the awareness at graduation level, graduation తో పాటు ఆమె ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థికి, డిగ్రీ పూర్తయిన తర్వాత పూర్తి చేసినటువంటి అభ్యర్థికి లాట్ ఆఫ్ వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. కాబట్టి ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఇంజనీరింగ్ చదువుకుంటే
నువ్వు ఇంజనీర్ కాకపోతే ఏం చేయాలి, నువ్వు లాయర్ కోర్సు ప్రిపేర్ అవుతున్నావు, అసలు లాయర్ చదివితే నువ్వు ఆ లా చదివితే గనక ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయన్నది నీకు తెలియాలి కదా. ఫస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు, జడ్జ్ అండ్ అడ్వకేట్ జనరల్ డిపార్ట్మెంట్లో జేఏజీ జాగ్ డిపార్ట్మెంట్ అంటారు, డిఫెన్స్ ఫోర్సెస్లో నువ్వు లా డిపార్ట్మెంట్లో ఆఫీసర్ కావచ్చు, అలాగే మెజిస్ట్రేట్ ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు అండ్ లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక్క లా ఎడ్యుకేషన్లో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఉన్నాయి, అసలు అది తెలియాలి కదా. అండ్ ఇదంతా కూడా నేను గవర్నమెంట్ సైడ్ చెప్పాను. ప్రైవేట్ సైడ్ యూ కెన్ గో టు ఎ కార్పొరేట్, యూ బికమ్ ఏ లీగల్ ఆఫీసర్. బ్యాంకింగ్ వెళ్ళండి, బ్యాంకింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, లీగల్ అడ్వైజర్ మనం అపాయింట్ చేసుకుంటాం. అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్ కింద అసిస్టెంట్ మేనేజర్ లీగల్, రిజర్వ్ బ్యాంక్ దాకా ఉన్నాయండి, మేనేజర్ లీగల్, కార్పొరేట్ సర్వీసెస్, ఇన్ఫోసిస్, అమెజాన్, ఎవ్రీథింగ్ కార్పొరేట్ సర్వీసెస్ దే రిక్వైర్డ్, లీగల్ సర్వీసెస్ దే రిక్వైర్డ్, దే కీప్ లాయర్స్, దే హ్యావ్ అ లీగల్ డిపార్ట్మెంట్, దే ఎంగేజ్ దెమ్. చూడండి ఎన్ని ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. ఒక్క లా ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ సైడ్ తీసుకుంటే ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ మాత్రం అవేర్నెస్ ఉన్నా కూడా వాళ్ళు సొసైటీలో సర్వైవ్ అవ్వడానికి ఈజీగా సర్వైవ్ అవుతారండి. అంటే ఇంజనీరింగ్ తీసుకోండి, ఇంజనీరింగ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరికీ కూడా డెస్టినేషన్ ఏంటి అంటే సాఫ్ట్వేర్. బట్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఈక్వలెంట్ టు ఐఏఎస్ క్యాడర్ అండి. ఐఏఎస్ కాకపోయినప్పటికీ కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనేటువంటి పోస్ట్ ఒకటి ఉన్నది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ హైయెస్ట్ పోస్ట్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఈ ఫారెస్ట్ రేంజర్స్ వీళ్ళందరూ కూడా ఎవరికి రిపోర్ట్ చేస్తారంటే అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్కి చేస్తారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా ప్రమోషన్ పొంది చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా కూడా వాళ్ళు ఎదుగుతారండి. మరి ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు ఆ సర్వీస్ రాయొచ్చు అనేటువంటి అవేర్నెస్ ఎంతమందికి ఉంది? దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇండియన్ ఇంజనీర్ సర్వీసెస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, ఐఈఎస్ ఉన్నదండి. ఎంతమందికి తెలుసు అది రాయొచ్చు అనేటువంటిది? అలాగే మనకి టీఎస్పిఎస్సిలోను ఏపీపీఎస్సిలోను ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏదైతే ఉన్నాయో అందులో గనక మీరు ఈ అసిస్టెంట్ ఇంజనీరు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ జాబ్స్ ఉన్నాయి, వాటికి అప్లై చేయొచ్చని ఎంతమందికి తెలుసు? అలాగే ఈ యొక్క పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేట్స్ ఉన్నాయి, ఈ పవర్ డిస్ట్రిబ్యూటర్ కార్పొరేషన్స్లో అసిస్టెంట్ ఇంజనీర్లు గాను, అలాగే మినీ రత్నాలు అండ్ నవరత్నాలు ఉన్నాయి, ఆ కంపెనీలు ఉన్నాయి, మినీ రత్న కంపెనీస్, నవరత్న కంపెనీస్, ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి, అందులో మీరు ఎంటర్ కావచ్చని ఎంతమందికి తెలుసు? అలాగే మన షార్ ఉన్నది, షార్ ఆర్గనైజేషన్లోను వాటిల్లో కూడా మీరు ఇంజనీర్స్గా వెళ్ళొచ్చు అనేటువంటిది ఎంతమందికి తెలుసు? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. డిఫెన్స్లో కూడా కనుక మనం చూసుకున్నట్లయితే డిఫెన్స్లో కూడా ఈ యొక్క ఇంజనీరింగ్ సర్వీసెస్ అనేటువంటివి ఉన్నాయండి. డిఫెన్స్లో కూడా డైరెక్ట్గా మీరు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు అంటే కనుక ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అనేటువంటిది మీరు పాస్ అయ్యి గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ కింద మెయింటెనెన్స్ ఇంజనీర్స్గా వెళ్ళొచ్చు డైరెక్ట్గా. అలాగే మీరు ఎటువంటి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాయకుండా మీరు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉంటే కనుక కెప్టెన్గా ఉద్యోగం సంపాదించవచ్చు. ఈవెన్ లెఫ్టినెంట్ కూడా కాదు, మిగిలిన వాళ్ళకి లెఫ్టినెంట్ ఇస్తారు, ఫస్ట్ వీళ్ళకి డైరెక్ట్గా కెప్టెన్ ఇస్తారు. యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ ఎంతమందికి అవేర్నెస్ ఉన్నది? మీరు చెప్పినట్టు ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ అనే దగ్గరే ఆగిపోయారు కదా సార్. అసలు ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్తో ఇన్ని డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళొచ్చు అనే అవేర్నెస్ కూడా లేదేమో సొసైటీ. దిస్ ఈజ్ వాట్ ప్లాన్ బి, దిస్ ఈజ్ వాట్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మస్ట్ క్రియేట్ అవేర్నెస్ అండి. ఇలాంటి అవేర్నెస్ అనేటువంటిది అటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ఇవ్వలేకపోతుంది. కాబట్టి మీరు ఏ జాబ్ అయినా సరే తీసుకోండి, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ. అసలు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేటువంటి ఒక పత్రిక వస్తుంది, అందులో అనేక రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ గురించి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి అనేటువంటి విషయం ఎంతమందికి తెలుసు? ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ వారానికి ఒకసారి వస్తుందండి. ఎంతమందికి తెలిసి అవేర్నెస్? ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనే ఒక న్యూస్ పేపర్ వస్తుంది, నేషనల్ లెవెల్లో వస్తుందండి అది. సో ఎనీ బుక్ షాప్ ఇఫ్ యూ గో, అక్కడ ఫేమస్ బుక్ షాప్స్ ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏమంటే వారానికి ఒక పత్రిక ఇస్తారు, ఢిల్లీ నుంచి రిలీజ్ అవుతుంది. అసలు ఆ వారంలో వచ్చినటువంటి మొత్తం గవర్నమెంట్ జాబ్స్ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు, ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్, ఇలాంటివన్నీ డీటెయిల్స్ అన్ని దాంట్లో ఉంటాయండి.
అండ్ ఆ యొక్క పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి జాబ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్స్, అలాగే యూనివర్సిటీలో ఉన్నటువంటి జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ అందులో ఉంటాయండి. అవేర్నెస్, పిల్లలకు కావాల్సింది ఏంటి అంటే అవేర్నెస్ అనేటువంటిది మిస్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ మస్ట్ ప్రొవైడ్. దిస్ ఈజ్ వాట్ రిక్వైర్డ్. దిస్ ఈజ్ కాల్డ్ ప్లాన్ బి. ఫస్ట్ వాళ్ళకి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయన్న మినిమం నాలెడ్జ్ అన్న ఇస్తే ఒక సర్టన్ వేలో వాళ్ళే ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం మోసపోసినట్టు ఒకే దాంట్లో వెళ్ళి దాంట్లోనే ఉండిపోతున్నాం. ఇప్పుడు చూడండి, ఈ రోజు మనం ఈ విషయాలు మాట్లాడుకున్నామండి. ఈ విషయాల ద్వారానే వాళ్ళు ఎన్ని విషయాలు నేర్చుకోగలిగారు. ఇది ఒక కనువిప్పు కావాలండి. నిజంగా చెప్పాలి అంటే ఇలాంటి అంశాలు మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్తే కనుక వాళ్ళకి ఫస్ట్ మైండ్ సెట్ అనేటువంటిది మారుతుంది. ఒక జాబ్ రావాలంటే ఎటువంటి స్కిల్స్ అనేటువంటి అలవాటు చేసుకోవాలి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటి, ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అంటే ఏంటి, అసలు ఆ ఇంటర్వ్యూయర్ జాబ్ ఇచ్చే కంటే ముందు ఏ అంశాలను మీలో చూస్తారు, ఎందుకు గోల్డ్ మెడల్ వచ్చినటువంటి అభ్యర్థి ఉద్యోగం తెచ్చుకోవడం లేదు అండ్ యావరేజ్ స్టూడెంట్ ఎందుకు ఉద్యోగం తెచ్చుకుంటున్నాడు, ఇవి ఐడెంటిఫై చేయగలిగితే మీకు ఉద్యోగం వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ద పీపుల్, ద ప్రజెంట్ జనరేషన్ ఈజ్ రిక్వైర్డ్ అండి. ఎగ్జాక్ట్లీ సార్. నిజంగానే ఇప్పుడు ఇలాంటి విషయాలు తెలియాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అందుకే దీన్ని ఇక్కడితో ఆపేదలుచుకోలేదు. మనం ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని డిపార్ట్మెంట్స్లో ఒకే రోజు ఎన్ని డిపార్ట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేయలేము. మీరు కూడా అంత ఫుల్ఫిల్గా మెసేజ్ ఇవ్వాలంటే ఒకే రోజు సాధ్యపడదు. కాబట్టి మనం ఫర్దర్గా కూడా ఈ ఎపిసోడ్స్ వైజ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ తీసుకొని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. ఫైనల్గా ఒక క్వశ్చన్. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, పిల్లల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది ప్రజెంట్ సొసైటీలో పిల్లల మీద ఎంతవరకు ఉంది? అసలు పేరెంట్స్లో కూడా ఇది ఒక డౌట్ ఉంది. దాన్ని మనం వాళ్ళకి పరిచయం చేయొచ్చా, చేయకూడదా? ఇప్పుడు పరిచయం చేయొచ్చా, చేయకూడదా అనే డౌట్ దాటిపోయారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు కరోనా ఎఫెక్ట్ వల్ల వాళ్ళందరి చేతికి స్మార్ట్ ఫోన్లు, ఐప్యాడ్లు వచ్చేసినాయి. మరి దాన్ని వాళ్ళు ఎంతవరకు తీసుకుంటున్నారు, ఎంతవరకు కంట్రోల్ చేయాలి? సోషల్ మీడియా ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ వైటల్ రోల్ అండి. ఈ కెరీర్లో కానీ లేదా పిల్లల మీద ప్రభావం కనుక చూసుకుంటే చాలా ప్రభావం చూపిస్తుందండి. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ డబుల్ ఎడ్జ్డ్ వెపన్. సోషల్ మీడియా అనేటువంటి డబుల్ ఎడ్జ్డ్ వెపన్ అండి. యూ హ్యావ్ ఎ నైఫ్, వెజిటేబుల్స్ కోసుకోవచ్చు, ఎవరినైనా పొడవచ్చు. కానీ వాడిని నువ్వు పొడవడానికి, నేరం చేయడానికి ఉపయోగిస్తావా లేకపోతే వెజిటబుల్స్ కోసుకోవడానికి ఉపయోగిస్తావా అనేటువంటిది నీ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో మరి సోషల్ మీడియాని బంద్ చేద్దామంటే నో. ఇలాంటి మంచి మంచి ప్రోగ్రాములు తీసుకుని వెళ్ళడం కోసమో, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమో ఈరోజు ఏంటి అంటే సోషల్ మీడియా అనేటువంటిది ఇట్ ఈజ్ హెవెన్ ఆఫ్ నాలెడ్జ్ అండి, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. మీకు ఏ విషయం అయినా సరే తెలుసుకోవాలంటే ఆ యూట్యూబ్లో ఒకసారి కొట్టండి, వీడియోతో సహా మీకు ముందు ఉంటుంది. అది జస్ట్ వర్డ్ టైప్ చేయండి. అంటే ఇది ఒక కోణం కదా సార్, మనం కాయిన్కి వన్ సైడ్. ఇప్పుడు మీరు చెప్పింది దిస్ ఈస్ ద బోత్ డబుల్ ఎడ్జ్డ్ వెపన్ అండి. అంటే పాజిటివ్గా ఫస్ట్ ఏంటంటే వీడి యాటిట్యూడ్ కనుక బాగున్నదంటే ఈ విధంగా ఉపయోగించుకుంటాడు. ఒకవేళ గనక వాళ్ళ యాటిట్యూడ్ కనుక బాగాలేదు అనుకుంటే కనుక ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు, లేకపోతే వేరియస్ పోర్నోగ్రాఫిక్ సైట్స్, వీటినన్నిటినీ కూడా దేనికోసం ఉపయోగించుకుంటాడంటే నెగిటివ్ సైడ్ ఉపయోగించుకుంటాడు. హీ యూజెస్ ఫర్ ది నెగిటివ్ సైడ్. అందుకే డబల్ ఎడ్జ్డ్ వెపన్ అన్నానండి. అంటే మీరు ఈ సోషల్ మీడియా అనేటువంటిది ఇటు మీరు పాజిటివ్గాను ఉపయోగించుకోవచ్చు, నెగిటివ్గాను ఉపయోగించుకోవచ్చు. అది తెలియచేయగలిగినట్టు అంటే సోషల్ మీడియా ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ వైటల్ రోల్ అండి ఆ విషయంలో. కాబట్టి ఇది తప్పు అని తెలియచేయవలసినటువంటి బాధ్యత కూడా మందే. ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలియచేయవలసిన బాధ్యత కూడా మందే అండి. ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ఉందండి. కానీ ఒక్క డౌట్ సార్, ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉన్న పేరెంట్స్, సొసైటీ కూడా దాని ఇంపాక్ట్ వల్ల వాళ్ళు కూడా రకరకాల సందర్భాల్లో వాళ్ళ రూట్ని మార్చుకుంటున్న సిచ్యువేషన్స్ ప్రజెంట్ సొసైటీలో, పేపర్లో మనం చూస్తున్నాం కదా. ఇంకా వాళ్ళు ఎలా గైడ్ చేస్తారని అందు గురించి అండి మన బాధ్యత ఏంటి అంటే మనం కేవలం స్టూడెంట్స్నే కదా, పేరెంట్స్ని కూడా మనం మార్చాలి. ఈ ప్రోగ్రామ్ కేవలం మన స్టూడెంట్స్కే చూపించడం కాదు, పేరెంట్స్కి కూడా చూపించాలి. అంటే దీస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అండి. ఇప్పుడు వాళ్ళకి ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది లేకపోవచ్చు. ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినా సరే వాళ్ళు యూట్యూబ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఇలాంటి అవేర్నెస్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్, వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ను మార్చేటువంటి ప్రోగ్రామ్స్, లేకపోతే వాళ్ళ యొక్క థింకింగ్ కంప్లీట్గా మార్చేసేటువంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలండి. ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్.
పిల్లల కోసమైనా మారాలి ముందు. మారాలి, ఖచ్చితంగా మారాలి. అందుకే నేను ఏమన్నానంటే ఇట్స్ ఎ ట్రయాంగిల్. కేవలం ఒక స్టూడెంట్ని మనం తప్పుపడడానికి లేదు, ఇటు పేరెంట్స్, అటు టీచింగ్ మేనేజ్మెంటు అండ్ మన స్టూడెంట్స్ ముగ్గురు కూడా ఒక ట్రయాంగిల్గా వాళ్ళు ఫ్రేమ్ అయ్యి ఈ యొక్క సిస్టంలో మార్పు అనేటువంటిది రావాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇది ఇక్కడితో ఆగిపోయేది లేదు. ఇప్పుడు ఈ కెరియర్ గైడెన్స్లో నెక్స్ట్ మనం ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ తీసుకొని ఆ డిపార్ట్మెంట్లో ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి, ఎట్లా ట్రైన్ అప్ అవ్వాలి, ఎక్కడ కోచింగ్ తీసుకోవచ్చు, ఎలా మనం ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, అవన్నీ కూడా ఫర్దర్గా మీ నుంచి తెలుసుకోవాల్సి ఉంది. మేము వాటిని కూడా ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా, అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని నిజంగా మనలో చాలామందికి తెలియదనే చెప్పచ్చు. ఇంజనీరింగ్ చదివితే ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ మాత్రమే, ఇక లేకపోతే లేదు అనే పరిస్థితి మనకి సొసైటీలో 80% కనిపిస్తుంది. కానీ మనం ఎక్కువగా ఇష్టపడుతున్న ఇంజనీరింగ్లో కూడా డిఫరెంట్ వేరియస్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలానే ఇంకా సొసైటీలో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బతకడానికి బోలెడు మార్గాలు ఉన్నాయని. అలానే నాలెడ్జ్ అనేది కేవలం మార్కుల కొలమానం కాదు, ప్రతిభ వేరు మార్కులు వేరు అనే విషయాన్ని మనం ముందు విడదీసి చూడాలని చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. అలానే నెక్స్ట్ వీక్ మనం ఓ డిపార్ట్మెంట్ తీసుకొని ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి, మనం ఎలా ట్రైన్ అప్ అవ్వాలి, ఎటువైపు నడవాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. చూస్తూనే ఉండండి. నమస్తే.